ఇది పచ్చదనంతో మెరిసే ఓ అందమైన గ్రామం. పొలాల్లో మేఘాల నీడలు ఆడుతుంటే గాలి సువాసనతో మట్టి పసర గీతాలు పాడుతున్నాయి. ఈ పల్లెటూరులో ఒక సాదాసీదా రైతు జీవిస్తున్నాడు. అతని పేరు రామయ్య. కష్టపడడమే అతనికి భగవంతుడు ఇచ్చిన వరమైపోయింది. పొలం నా ఊపిరి, పంటే నా ప్రాణం, కష్టమే పండిస్తే సుఖమే మన పుణ్యం. ఓ సుఖమే మన పుణ్యం. ఇది రామయ్య మనసు గీతం. అతను తినేది కంటే పంటను పెంచడమే ముఖ్యమని భావించేవాడు. తన కుటుంబం కోసం, గ్రామం కోసం రాత్రి పగలు కష్టపడేవాడు. అలా ఒకరోజు ఉదయం లక్ష్మమ్మ పొలానికి నీళ్లు తీసుకువచ్చి ఇలా తన భర్త రామయ్యతో ఇలా అంటుంది. ఏమండి, ఇంతకీ మీరు ఉదయం భోజనం కూడా చేయకుండా వచ్చేశారు. ఈ కొంచెం నీళ్లు తాగి కాస్త విశ్రాంతి తీసుకోండి. అప్పుడు రామయ్య నవ్వుతూ ఇలా అంటున్నాడు. లక్ష్మమ్మ, ఈ పొలం నా కళ్ళ ముందే పచ్చగా ఉండాలి. నా కష్టం వల్లనే అందరికీ అన్నం దొరుకుతుంది. కొంచెం చెమట కారిస్తే ఏమవుతుంది చెప్పు ఇప్పుడు? అప్పుడు లక్ష్మమ్మ ఆప్యాయంగా, మీ శ్రమకు మించిన సంపద ఎవరికీ ఉండదు, కానీ మీ ఆరోగ్యమే నాకు ధనం. అది నిజమే, కానీ రైతు జీవితం అంటేనే పని, పని అంటేనే ప్రాణం. రామయ్య మరియు లక్ష్మమ్మ మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా అప్పుడు అక్కడికి ఆ గ్రామానికి చెందిన చంద్రయ్య వస్తాడు. రామయ్యతో ఇలా అంటున్నాడు. రామయ్య, మీరు నిజంగా మా అందరికీ ఆదర్శం. ఈ ఏడాది మీ పంటతో గ్రామం సంతోషంగా తింటోంది. అప్పుడు రామయ్య నవ్వుతూ ఇలా అంటున్నాడు. నేనేది ప్రత్యేకంగా చేయడం లేదు. ఈ భూమి నన్ను చూసుకుంటుంది, దానికి ప్రతిగా నేను చూసుకుంటున్నాను. రామయ్య కష్టానికి ఫలితంగా గ్రామంలో ఆనందం వెల్లివెరిసేది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కానీ ఎవ్వరికీ తెలియని విధంగా రామయ్య జీవితంలో ఓ అనుకోని మలుపు రాబోతోంది. అది అతన్ని యమలోకం వరకు తీసుకువెళుతుంది. రోజులు గడుస్తున్నాయి. రామయ్య పంటను సక్రమంగా చూసుకోవడానికి రాత్రి పగలు శ్రమించేవాడు. వానలు తగ్గిపోవడం, పొలంలో నీరు లేకపోవడం అతనికి కష్టాలు కలిగించాయి. అయినా అతను వదులుకోలేదు. ఈ పంట నిలబడాలి. ఎంత చెమట కారినా పర్లేదు, మన గ్రామం ఆకలితో ఉండకూడదు. అలా రామయ్య ఆవేశంగా పనిచేస్తూ అలసటగా ఉండడంతో అలా పొలంలో బలహీనంగా కూర్చుండిపోయాడు. ఆహా, ఇంతకు మించిన కష్టం ఎక్కడా ఉండదు. కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. రామయ్య శరీరానికి ఇంత శ్రమ తట్టుకోలేదు. ఆ రోజు గట్టి ఎండలో పనిచేస్తూ అకస్మాత్తుగా అతను కుప్పకూలిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తన భార్య లక్ష్మమ్మ తన భర్త అలా పడిపోవడం చూసి ఆందోళనగా, ఏమండి ఏమండి, మీకేమైందండి? కళ్ళు తెరవండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే కొద్దిగా మంచినీళ్ళు తేరా? ఎవరైనా ఉన్నారా? లక్ష్మమ్మ ఏడుపు విని ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ అక్కడికి వచ్చారు. అయ్యో, రామయ్య గారు బలహీనంగా ఉన్నారు, డాక్టర్ను పిలవండి. గ్రామస్తులు రామయ్యను లేపడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మమ్మ కన్నీళ్లతో, ఏమండి ఏమండి, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళకండి, వెళ్ళకండి. కానీ రామయ్య ప్రాణం ఈ లోకాన్ని వదిలి కొత్త యాత్రకు బయలుదేరింది. అతని ఆత్మ యమలోకం దారిలో నడవసాగింది. ఇదే అతని కొత్త అధ్యాయం. రామయ్య ఆత్మ తన శరీరం నుండి విడిపోయి లోకాలను దాటే ప్రయాణం ప్రారంభించింది. ఆ సమయంలో ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలులు గట్టిగా వీస్తున్నాయి. ఒక్కసారిగా యమలోకం నుండి ఇద్దరు యమదూతలు భయంకర రూపంలో భూమికి దిగారు. రామయ్య, నీ మానవ జీవిత ప్రయాణం పూర్తయింది. మా యమధర్మరాజు ఎదుటికి రావాలి. నా జీవితం ముగిసిందా? నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎప్పుడూ కష్టపడుతూ మంచి పని చేసేవాడిని. రామయ్య, నీ జీవితం నిజాయితీతో నిండింది. అందుకే మేము నిన్ను గౌరవంగా తీసుకువెళ్తున్నాం.
కానీ ప్రతి ఆత్మ యమలోకానికి రావాల్సిందే కదా. అప్పుడు రామయ్య ధైర్యంగా ఇలా అంటాడు. ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నాకు ఎటువంటి భయం లేదు. మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను వస్తాను. నా జీవితం మొత్తం నా కష్టానికి సాక్ష్యం. అదే నిజమైన ధైర్యం రామయ్య. చాలా మంది ఈ క్షణంలో భయపడతారు, కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉన్నావు. రా, ఇప్పుడు యమలోకం ప్రయాణం ప్రారంభిద్దాం. ఇలా రామయ్య ఆత్మను యమదూతలు ఆకాశ మార్గంలో తీసుకెళ్లారు. అతని కళ్ళ ముందు భూమి చిన్నబడి చీకటి లోకాలు కనిపించాయి. యమలోకం వైపు సాగుతున్న ఆ యాత్ర అతని జీవితంలో అద్భుతమైన అనుభవం కానుంది. భూలోకం నుండి ఆత్మయాత్ర చివరికి యమలోక ద్వారం చేరింది. అక్కడి వాతావరణం భిన్నంగా ఉంది. నల్లటి ఆకాశం, ఎర్రటి మబ్బులు, గంభీరమైన శబ్దాలు. యమలోకం భయంకరంగా ఉన్నప్పటికీ అక్కడి క్రమశిక్షణ దేవలోకాన్ని కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఏం లోకం ఇంత భయంకరంగా ఉంది? ఇది నిజంగానే యమలోకమా? అవును రామయ్య, ఇది యమధర్మరాజు రాజ్యం. ప్రతి ఆత్మ ఇక్కడికి వచ్చి తన పాపపుణ్యాల తీర్పు పొందాలి. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ ఇద్దరు యమదూతలు రామయ్యని యముడు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు చిత్రగుప్తుడు ఇలా అంటాడు. స్వాగతం రామయ్య, నేను చిత్రగుప్తుణ్ణి. మానవులు చేసే ప్రతి మంచి పనిని, అలాగే ప్రతి తప్పులను నేనే లెక్కించి ఉంచుతాను. నీ జీవిత చరిత్రను కూడా నేనే భద్రపరిచాను. అప్పుడు రామయ్య ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు. మీరు నిజంగానే నేను చేసిన ప్రతి పనిని నోట్ చేశారా? నేను పేదవాడైనా ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు ఎప్పుడు. అప్పుడు చిత్రగుప్తుడు నవ్వుతూ, అది నిజమే రామయ్య గారు. నీ పుణ్యాలు నిన్ను ఇక్కడ గౌరవంగా నిలబెట్టాయి. వీరు ఇలా మాట్లాడుతూ ఉండగా యమధర్మరాజు రామయ్యతో ఇలా అంటున్నాడు. రామయ్య, నువ్వు సాధారణ రైతువి కాదు. నీ నిజాయితీ, కష్టంతో పాటు ఈ యమలోకానికి సువాసనలు తీసుకొచ్చావు. నీ పాపపుణ్యాలను చిత్రగుప్తుడు చదువుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు వారు ఇలా సమాధానం చెప్తున్నారు. యమధర్మరాజా, రామయ్య గారి జీవితంలో ఒక్క పాపం కూడా లేదు. కష్టపడడం, దయ, నిజాయితీతో తన జీవితం గడిపారు. గ్రామస్తులందరికీ సాయం చేశారు. అప్పుడు యమధర్మరాజు ఆనందంగా రామయ్యతో ఇలా అంటున్నాడు. రామయ్య, ఇలాంటి ఆత్మలు చాలా అరుదుగా వస్తాయి. నువ్వు స్వర్గానికి వెళ్లే అర్హత కలిగిన వాడివి. యముడు ఇచ్చిన మాటలు రామయ్య హృదయాన్ని గర్వంతో నింపాయి. కానీ రామయ్యకు ఒక అనూహ్యమైన కోరిక ఉంది. అది యమలోకాన్ని కదిలించబోతోంది. యమధర్మరాజు రామయ్యకు స్వర్గం దారి చూపించారు. కానీ రామయ్య మనసులో ఒక ప్రశ్న, ఒక కోరిక ఉంది. అదే తన గ్రామం గురించి. అప్పుడు రామయ్య శాంతంగా యమధర్మరాజుతో ఇలా అంటున్నాడు. యమధర్మరాజు గారు, మీ తీర్పుకు చాలా ధన్యవాదాలు. కానీ నా మనసు ఇంకా భూమి మీదే ఉంది. నా గ్రామం కష్టాల్లో ఉంది. వర్షాలు లేక పంటలు నాశనం అవుతున్నాయి. నా భార్య అలాగే నా గ్రామస్తులు బతకడానికి పోరాడుతున్నారు. నేను వారిని వదిలి ఇక్కడ ఉండలేను. అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యంగా, రామయ్య, మరణాంతరం ఎవరు భూమిపైకి తిరిగి వెళ్లాలనుకోరు. కానీ నువ్వు మాత్రం ఇతరుల మేలు కోసం భూమిపైకి తిరిగి వెళ్లాలనుకుంటున్నావు. యమధర్మరాజు గారు, నా జీవితం నాకు మాత్రమే కాదు, నా కష్టం గ్రామానికి చెందుతుంది. వారికి చివరి సాయం చేసే వరకు నా ఆత్మశాంతి పొందదు. రామయ్య, నీ కోరిక అరుదైనది, కానీ ఒక షరతు ఉంది. తిరిగి వెళ్తే నీ జీవితకాలం చిన్నదే. అయినా నువ్వు భూమిపైకి వెళ్తావా? ధర్మరాజా, నా జీవితానికి అర్థం ఇతరుల కోసం బతికే క్షణంలో ఉంటుంది. ఎంతకాలం ఉన్నా సాయం చేయడమే నాకు తెలుసు. యముడు ఇచ్చిన ఆ వరం రామయ్యకు కొత్త జీవితం ఇచ్చింది. యమలోకం ద్వారం తెరిచి అతని ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి ప్రవేశించింది. గ్రామంలో ఆ క్షణం అద్భుతంగా మారింది. ఆ క్షణం ఒక్కసారిగా
రామయ్య శ్వాస పీల్చుకొని కళ్ళును తెరిచాడు. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మమ్మ ఆనందంతో, ఏమండి, మీరు మీరు కళ్ళు తెరిచారా? ఇది కలలా ఉందే, నిజమేనా? మీరేనా? ఏమండి? అప్పుడు రామయ్య నవ్వుతూ ఇలా అన్నాడు. లక్ష్మమ్మ, నేను వెళ్ళి వచ్చాను యమలోకం నుండి తిరిగి. మళ్ళీ మన జీవితం ఎంత చిన్నదో, కానీ ఇతరుల కోసం చేసే మంచితనం అమూల్యమని ఇప్పుడే తెలుసుకున్నాను. రామయ్య మాటలు విని చంద్రయ్య ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు. ఏమంటున్నారు రామయ్య? నిజంగా యమలోకమా? అవును, ధర్మరాజు నన్ను తిరిగి పంపించారు. మన గ్రామం సుఖంగా ఉండేందుకు ఇంకా నేను చాలా పని చేయాలి. చాలా అంటే చాలా పని చేయాలి. లక్ష్మమ్మ కన్నీళ్లతో ఇలా రామయ్యతో అంటుంది. మీరు తిరిగి వచ్చిన క్షణమే నా పుట్టినరోజు లాంటిది. మీరు నా ప్రాణమండి, మీరు నా ప్రాణమండి. మనందరం కలిసి ఉంటే కదా ఈ గ్రామం సంతోషంగా ఉంటుంది. నేను ఇకపైన ఇంకా ఎక్కువ సాయం చేస్తాను. యమలోకం నుంచి తిరిగి వచ్చిన రామయ్య మరింత దయమనసుతో, మరింత శక్తితో తన గ్రామం కోసం కష్టపడసాగాడు. ఆ రోజు నుండి రామయ్య పేరు కీర్తిగా మారిపోయింది. రామయ్య యమలోకం నుంచి తిరిగి వచ్చిన రోజు గ్రామ చరిత్రలో ఒక పండుగలా మారింది. ఆయన మరింత శ్రమించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు. పంటలతో పొలాలు పచ్చగా మారాయి. అందరికీ తిండి అందింది. రామయ్య జీవితం ఒక వెలుగైన దీపంలా ప్రతి హృదయంలో మెరుస్తోంది. మంచితనం చావదు, కరుణే అమరత్వం. మనం చేసే ప్రతి మంచి పని ఎప్పటికీ గుర్తుగా మిగులుతుంది. యముడు కూడా రామయ్య మంచితనం ముందు తల వంచాడు. ఇలాంటి నిజాయితీ మనిషి కీర్తి అన్నటికీ తగ్గదు. జీవితం తాత్కాలికం, కానీ కరుణ మరియు మంచి పనులు శాశ్వతం.